అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా తినడానికి అడుగుతూ మారాం చేస్తూ ఉంటారు కదా. కొంతమందికి స్వీట్ ఇష్టం, కొంతమందికి హాట్ ఇష్టం. ఒక్కొక్కసారి స్వీట్ తిన్నాక హాట్ తినాలనిపిస్తుంది. మరి ఒకే పిండితో 2 రకాలు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి కదా. అవేనండి ఇవి కారం బిస్కెట్లు, అలాగే తీపి బిస్కెట్లు. ఇవి బిస్కెట్స్ అంటారు లేదా బిల్లలు అనుకుంటారు, ఏవైనా అనుకోండి. తినడానికైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. ఈ పెరుగుని బాగా చిలకండి. ఇలా స్మూత్గా చిలికిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని నేను ఇలా కరిగించి వేసేస్తున్నాను, లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 1 కప్పు గోరువెచ్చటి పాలు తీసుకోండి. ముందు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ బటర్ని, ఉప్పు మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ పాలు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోండి. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. మైదా పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందండి, కానీ పిల్లలకి చేసేటప్పుడు ఎవరికైనా సరే దాదాపుగా మైదా పిండిని అవాయిడ్ చేసుకుంటే మంచిదనమాట. చూడండి, కొంచెం పాలు మిగిలాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం బెల్లం సిరప్ రెడీ చేసుకుందాము. ఒక 1/2 కప్పు బెల్లం తీసుకోండి ఒక గిన్నెలోకి. అందులో ఒక 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం వాటర్ని పెట్టేసేయండి. ఈ బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఒక 4-5 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకోండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం అలా బాయిల్ అయితే సరిపోతుందనమాట. కొంచెం దగ్గర పడి లైట్గా జిగటగా అనిపిస్తుందండి. అప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దలో నుంచి కొంచెం క్వాంటిటీ తీసుకోండి. మన చపాతీ పీట మీద కొంచెం పొడి పిండి వేసేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చపాతీని ఒత్తుకోండి. బాగా సాగదీసుకోండి. మరీ లావుగా కాకుండా, అలా అని మరీ పల్చగా కాకుండా కొంచెం మధ్యస్థంగా దీన్ని సాగదీసుకోండి. చపాతీలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ కానీ, లేదా ఒక గిన్నె కానీ, లేదా కటర్ మోల్డ్స్ ఉంటే అలా ఏదైనా ఒకటి తీసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ముందు పొడి పిండిలో అది పెట్టేసి ఆ తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. అసలు ఇలాంటివి ఏమీ లేవు మీ దగ్గర అంటే చాకుతో స్క్వేర్స్లో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే దాన్ని బట్టి, మీ కంఫర్టబుల్ని బట్టి కట్ చేసుకోండి. చూడండి, ఇలా రౌండ్గా బిల్లల్లాగా చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. ఈ పిండిని, ఈ మిగిలిన పిండి ఉంది కదా, దీన్ని ఇదే బౌల్లో ఒక సైడ్కి పెట్టేసుకుంటూ ఉండండి. తర్వాత ఇంకా మిగిలిన పిండి ఉంది కదా, దీన్ని కూడా ఇలా కట్ చేసుకోండి. మీకు స్వీట్వి ఎన్ని కావాలో అన్నీ ఇలా రెడీ చేసుకోండి. దాదాపు మొత్తం పిండితో కూడా ఇలా ముందు రౌండ్వి కట్ చేసుకున్నారనుకోండి, ఇవన్నీ స్వీట్ బిస్కెట్స్ చేసుకోవడానికి పనికొస్తాయన్నమాట. సో ముందు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, మొత్తం కట్ చేశానండి. ఇన్ని వచ్చాయన్నమాట. వీటిని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఇలా మిగిలిన పిండి అంతా ఒక సైడ్కి పెట్టాం కదా, ఈ పిండి కొంచెం గట్టిగా ఉంటుందండి, ఎందుకంటే మనం పొడి పిండి వేసి చపాతీ చేసాం కాబట్టి. సో ఒక చిన్న గ్లాస్లోకి 1 టీ స్పూను వాము తీసుకోండి. ఇలా కొంచెం నలిపి తీసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసాము, అయితే కొంచెం వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ పాలు వేసేసి దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాలని మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండి, ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, దీంట్లో కొంచెం యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి. మళ్ళీ మనం చపాతీ ముద్దలాగా చేసుకుంటున్నాం అన్నమాట. పొడి పిండి కలవడం వల్ల కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా వేయటం వల్ల సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా మొత్తం వేసేసి బాగా ముద్దగా చేసుకోండి. చూడండి, ఇలా ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో నుంచి కొంత తీసుకోండి, ఒక సగం తీసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకొని సేమ్ ఇందాకట్లాగానే చపాతీలాగా సాగదీసుకోండి.
మీకు ఇవి బాగా కరకరలాడాలి అంటే కొంచెం బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. స్టార్టింగ్లోనే 1 కప్పు గోధుమ పిండి, ఒక హాఫ్ కప్పు మైదా పిండి, ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. నేను మొత్తం గోధుమ పిండే తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ సాఫ్ట్గా వస్తాయండి. నేను మరొకసారి అలా కూడా చేసి చూపిస్తాను. చూడండి, ఇవి కూడా ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఒక్కసారి పిండి కలుపుకుంటే చాలండి. స్వీట్వి చేసుకోవచ్చు, హాట్వి చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మొత్తం చేసేసానండి. ఇదిగోండి 2 ప్లేట్స్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. మరీ ఆయిల్ ఓవర్ హీట్ చేయకుండా మీడియం హీట్కి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ముందుగా స్వీట్ బిస్కెట్స్ వేసుకోండి. అంటే మనం కారం అది కలపనివి ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసేసుకోండి. మరి పెద్ద గరిటె పెట్టి తిప్పేయొద్దండి. చిన్నగా నిదానంగా తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఇలా పొంగుతాయి అన్నమాట, పూరీలు పొంగినట్టు. అంటే మనం పెరుగుతో కలుపుకున్నాం కదా, పెరుగు యాడ్ చేసాం కదా, సో కొంచెం పొంగుతాయి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోండి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం సిరప్ అనేది, దీంట్లో ఈ బిస్కెట్స్ని వేసుకోండి. ఆ బెల్లం సిరప్ కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ అది చల్లారితే గనక మీరు కొంచెం అలా స్టవ్ ఆన్ చేసి గోరువెచ్చగా చేసుకొని ఆ తర్వాత వీటిని వేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఈలోపు మనం ఈ కారం బిస్కెట్లను కూడా ఫ్రై చేసేసుకుందాము. వీటిని కూడా సేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో చిన్నగా ఫ్రై చేసుకోండి. మరి హై ఫ్లేమ్ పెట్టేయొద్దండి, అలాగే పెద్ద గరిటె కూడా పెట్టొద్దు. చిన్నగా టర్న్ చేసుకుంటూ వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇవి చేయడం చాలా ఈజీ అండి, సింపుల్గా చేసేయచ్చు అనమాట. టైం కూడా ఎక్కువగా పట్టదు, టకటకా చేసేయచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా కొంచెం అలా చిటపటలాడించి ఈ బిస్కెట్స్ మీద వేసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను కారం యాడ్ చేసేసి ఈ బిస్కెట్స్ అన్నిటికీ ఆ కారం టచ్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ పిండిలో కొంచెం కారం వేసాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదండి. అంతేనండి, కారం బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి. అలాగే ఈ స్వీట్ బిస్కెట్లు కూడా రెడీ అయిపోయాయి. ఈ పాకంని బాగా పీల్చాయన్నమాట. ఇంకా కొంచెం ఆగితే భలే బాగా సాఫ్ట్గా భలే జ్యూసీగా అవుతాయండి ఈ స్వీట్వి అయితే. చాలా ఈజీ ప్రాసెస్ కదూ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది. ఒకసారి మరి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.